అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్ దూదిగామ, ఎన్ఆర్ఐ బీసీ సెల్ ప్రెసిడెంట్. నా ఎన్ఆర్ఐ బీసీ ఉద్యమ సహచరులు, నా సోదరులు వేణు, నాగరాజు గారు కూడా ఈ సమావేశంలో ఉండడం జరిగింది. సబ్జెక్టు విషయానికి వస్తే, మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నా బీసీల బడ్జెట్ పెంపుదల గురించి కానీ, నా బీసీల సప్లాన్ గురించి కానీ, నా బీసీల ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, నా బీసీల రక్షణ చట్టం గురించి కానీ, అలాగే నా బీసీల రిజర్వేషన్ల గురించి కానీ కనీసం చర్చనే లేకపోవడం, ఇంకా నా బీసీలకు ఇంతటి ద్రోహం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ, ఈ ప్రతిపక్షాల తీరుకు వ్యతిరేకంగా ఈ సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. గత వారమే ఈ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని వ్యక్తిగత, ప్రత్యేక, అనివార్య కారణాల వలన ఈ సమావేశాన్ని ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం అనేది బడ్జెట్ పైన ఒక కన్స్ట్రక్టివ్ అండ్ డీటెయిల్డ్ డిస్కషన్ జరగడం, అంటే బడ్జెట్ పైన ఒక విశ్లేషణాత్మకమైనటువంటి చర్చ జరగడం కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. కానీ మీ చర్చలన్నీ చెత్త వ్యవహారాల చుట్టే తిరగడం కరెక్ట్ కాదని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తరఫున అభిప్రాయాన్ని వెలువరుస్తున్నాను. అలాగే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినటువంటి తీరు చూస్తుంటే, ఈ అధికార ప్రతిపక్షాలు మేము మిమ్మల్ని గిల్లుతాం, మీరు మమ్మల్ని గిచ్చండి, మళ్ళీ తిరిగి మేము మిమ్మల్ని గిల్లుతాం, మీరు మమ్మల్ని గిచ్చండి. ఇక మిగతా 2-3 పార్టీల వ్యవహారం మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గిల్లొద్దు, మేము గిచ్చొద్దు, మేమే గిల్లుకుంటాం, మేమే గిచ్చుకుంటాం. అంటే ఈ విచిత్రమైన తీరు చూస్తుంటే ఎక్కడ కూడా మన బీసీల బడ్జెట్ పైన, మన బీసీల సప్లాన్ పైన ఎలాంటి చర్చ జరగకుండా డీవియేషన్ పాలిటిక్స్ చేసినట్టుగా నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం అభిప్రాయపడుతుంది. అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం అభిప్రాయపడుతుంది. ఇది బీసీ సమాజానికి తీరని ద్రోహం అంటూ నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం దీన్ని ప్రశ్నిస్తుంది. విచిత్రం ఏమిటంటే, అధికార పక్షము నా బీసీల బడ్జెట్ గురించి, నా బీసీ సప్లాన్ గురించి మాట్లాడదు. అలాగే ప్రతిపక్షము నా బీసీల బడ్జెట్ గురించి కానీ, నా బీసీ సప్లాన్ గురించి కానీ మాట్లాడదు. ఎందుకు ఇంతటి ద్రోహం, ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం దీన్ని తీవ్రంగా ప్రశ్నిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మార్చి 2026 రోజు శాసనసభలో ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ అంకెలను చూస్తే 3,24,234 కోట్లు. ఈ బడ్జెట్ లో నా బీసీ శాఖకు కేటాయించబడినటువంటి బడ్జెట్ చూస్తే 12,511 కోట్లు. అంటే టోటల్ బడ్జెట్ లో అలకేట్ చేసినటువంటి బడ్జెట్ చూస్తే కేవలం 3.85 అంటే 3.85% మాత్రమే. బీసీ జనాభా ఉన్నది మాత్రం 60%, కేటాయించింది మాత్రం 3.8% మాత్రమే. ఈ బడ్జెట్ ఎవరి కోసం, నా బీసీలు ఎక్కడ అని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తరఫున ప్రశ్నిస్తున్నాం. బీసీలను పట్టించుకోకుండా బడ్జెట్ తయారు చేస్తే అది సామాజిక న్యాయమా అని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. ఇది బీసీలను పూర్తిగా మోసం చేయడం కాదా, నిరాశపరచడం కాదా అని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తీవ్రంగా ప్రశ్నిస్తుందని చెప్పి తెలియజేస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ లో మీరే కదా చెప్పింది, బీసీల కోసం ప్రతి ఏటా 20,000 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తాం, అలాగే వెంటనే బీసీ సప్లాన్ ని తీసుకొస్తామని చెప్పడం కరెక్ట్ కాదా? మీరు నా బీసీ సమాజానికి ఇచ్చింది స్పష్టమైన హామీనా, లేకపోతే ఎన్నికల మోసమా? ఒకసారి ప్రతి సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అలకేట్ చేసినటువంటి బడ్జెట్, మా బీసీల కోసం ఖర్చు పెట్టినటువంటి అంకెలు చూస్తే గత 2 ఏళ్లలో 2024-25 2024-25లో కేటాయింపు చూస్తే కేవలం 9,200 దాంట్లో ఖర్చు చేసింది మాత్రం కేవలం 2,080 కోట్లు మాత్రమే. అలాగే గత సంవత్సరం అంటే 2025-26లో ఎంత కేటాయించారు? 11,400 కోట్లు. ఖర్చు ఎంత చేసిర్రు? 3,000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎంత? 2026-27 ఆర్థిక సంవత్సరం చూస్తే కేటాయింపు 12,511 కోట్లు. గత 2 ఆర్థిక సంవత్సరాలు చూస్తే మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ అలకేట్ చేస్తాం, 20,000 కోట్లు ఖర్చు చేస్తాం, బీసీ సప్లాన్ చేస్తాం. కానీ మీరు ఖర్చు చేసింది ఎంత? 2 సంవత్సరాలు, 1 సంవత్సరంగా గత 2 ఆర్థిక సంవత్సరాలలో మీరు మా బీసీల కోసం ఖర్చు పెట్టింది కేవలం 5,000 కోట్లు మాత్రమే. ఇక ఈ సంవత్సరం కూడా అదే కథ
పునరావృతం అవుతుందేమో అని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తీవ్రంగా ఆందోళన చెందుతుంది. అలాగే ఆ బడ్జెట్ని పూర్తిగా ఖర్చు చేయాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తరపు బీసీ సబ్ ప్లాన్ లేదు, జనాభా ప్రాతిపదికన వాటా లేదు, కులగణన ఆధారంగా ప్రత్యేక కేటాయింపులు లేవు. ఇవన్నీ మోసాలు కావా అని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. కేవలం స్టాటిస్టిక్స్ మాత్రమే పేపర్ మీద రాసి చూపిస్తున్నారు. స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ఎక్కడ? నా బీసీ సమాజం అభివృద్ధి చెందకూడదా? మాకు కావాల్సింది అంకెల గారడీ మోసం కాదు, మాకు కావాల్సింది మా బీసీ సమాజం అభివృద్ధి. 78 ఏళ్లుగా కేంద్ర రాష్ట్రాలు మా బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి. నా బీసీ సమాజమా, మేల్కొని పోరాడకపోతే ఈ మోసాలు ఎప్పటికీ ఆగవు అని చెప్పేసి నేను విన్నవిస్తూ, నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం నుండి మేము చేస్తున్న డిమాండ్ అండ్ రిక్వెస్ట్ ఒక్కటే: అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మీరు, రేపు ఇంకొకరు. రేపు అవకాశం కలిసి వస్తే 2029లో నా బీసీ సోదరులు, నా బీసీ సమాజం నుంచే ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతుండొచ్చు. కానీ నేను మీకు సవినయంగా రిక్వెస్ట్ చేసేది అండ్ డిమాండ్ చేసేది ఇకనైనా చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే చరిత్రలో నిలిచిపోతాం. ఇకనైనా నా బీసీ సమాజం పట్ల ఈ నిర్లక్ష్య వైఖరిని పక్కన పెట్టి, నా బీసీల పట్ల ఈగో అసూయను పక్కకు పెట్టి, చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు అంటే నా బీసీ రిజర్వేషన్ల పట్ల కావచ్చు, నా బీసీల బడ్జెట్ పట్ల కావచ్చు, మన బీసీ హక్కుల పట్ల కావచ్చు, నా బీసీ సబ్ ప్లాన్ కావచ్చు, నా బీసీ రియంబర్స్మెంట్ల గురించి కావచ్చు, ఒక చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నేను నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తరఫున కోరుకుంటూ విన్నవిస్తూ, అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలు వెంటనే అమల్లోకి వచ్చే విధంగా చూడాలని కూడా మేము డిమాండ్ చేస్తూ, అలాగే గత సమావేశంలో మేము చెప్పడం జరిగింది, నా తొలి ఎన్ఆర్ఐ బీసీ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పేసి. ఆ సమావేశానికి సంబంధించినటువంటి కూడా చర్చలు ఇంకా జరుగుతున్నాయి. త్వరలోనే ఆ సమావేశ వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పేసి సవినయంగా మీకు తెలియజేస్తూ మళ్ళీ కలుస్తా. అందరికీ నమస్కారం. జై బీసీ, జై కృష్ణన్న. జై బీసీ, జై కృష్ణన్న.